వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్లో ప్రధానంగా టేకప్ చేస్తున్న ఇష్యూ 16 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు క్రమంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న టీఆర్ఎస్ మరి కాసేపట్లో వరంగల్ వేదికగా ఒక భారీ బహిరంగ సభకి వేదిక కాబోతోంది. వరంగల్లో జరగబోతున్న ఈ సభకు సంబంధించిన అప్డేట్స్ మీద ప్రధానంగా మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు గుడిమండ్ల రవికుమార్ మనకి వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మహేష్, అలాగే వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ముందుగా ప్రతిపక్షం నుంచి స్టార్ట్ చేద్దాం. మహేష్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 16 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం సందర్భంగా ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ జరుపుకుంటున్న సందర్భంలో మరికొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు రావచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఇవన్నీ కూడా ఇన్ని రోజుల మాయమాటలని అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక రకమైన కొత్త అబద్ధాలు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమానికి ఇది ఒక వేదికగా మారబోతుంది అనేది రాజకీయ పక్షంగా మేము చూస్తున్నటువంటి విధానం. వాళ్ళు ఈ రైతుల పేరుతోని కానీ ఇంకొన్ని పథకాల పేరుతోని కానీ వచ్చే దానికోసం ప్రిపేర్ అదే ముందస్తు అని దాదాపు అన్ని పత్రికల్లో అదే వచ్చింది. అంటే ముందస్తు ఎన్నికలకు సన్నాహంగానే ఈ సభ చేస్తున్నది టీఆర్ఎస్ అని మేము అనడం కాదు, పత్రికలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలోనే ఎట్లాగో ప్రభుత్వ వైఫల్యాలు, ఈ 3 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొత్త పథకాలు ముందస్తుకు వెళ్తాం అంటలేదు. కేంద్రంలో పరిస్థితులు వస్తే మేము కూడా ముందస్తుకు రెడీ అనేటువంటి సంకేతాలు కదా పాటిస్తాం. దానికి అనుగుణంగానే వాళ్ళు బాటలు వేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇది దాదాపు సగంలో ఉన్నాం. అంటే గతంలో ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్గా అయిన సందర్భంలో మనం గతంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చినాం అనే సమాధానం ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాటి నుంచి తప్పించుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి హామీలను శంకుస్థాపనల వరకు హామీలను పరిమితం చేసి మళ్ళీ కొత్త హామీలతో ముందుకొచ్చి మరోసారి ప్రజలను మోసం చేసే కార్యక్రమం టీఆర్ఎస్ సభ ద్వారా చేయబోతుంది. ఇది మేము అంచనా వేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు జరుగుతున్నటువంటి 16 ఏళ్లలో మీరు పార్టీ పెట్టిన నాడు ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఈరోజు వేదిక మీద ఉండబోతారు, లేదా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, పార్టీ ఫౌండర్స్ ఎవరున్నారు ఈరోజు పార్టీలో, కేసీఆర్ గారు తప్ప అనేటువంటి పరిస్థితి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ 14 ఏళ్ల పాటు పల్లకి మోసిన మీ బోయిలందరూ కూడా ఈరోజు నామినేటెడ్ పోస్టులు లేక రోడ్ల మీద ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా చాలా వెనుకబడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమ పార్టీగా చెప్పుకునేటప్పుడు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ ఉద్యమ దీన్ని వాళ్ళు ఎంచుకున్న పంత ఏంది, ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏంది, మియా బీబీ మాకు ఇంకేం వద్దు, పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చొని శాసిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కనీసం ఆ రోజు నుంచి పనిచేసిన వాళ్ళకు ఇది లేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆదర్శాలు కానీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు కానీ ఏమీ లేవు. ఏ ఎండ కాగొడుగు అన్నట్టు, ఏ గాలికి ఆ గాలి అన్నట్టు గాలి మలుపుతో గాలివాటంతో పోతున్నటువంటి నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు కనీసం వాళ్ళు ఇప్పుడు రవికుమార్ గారు చెప్పాలి, కనీసం అమరవీరులకైనా మీరు న్యాయం చేయగలిగినరా, కనీసం ఉద్యోగాల కోసం కొట్లాడిన విద్యార్థులకు వాళ్ళ కెరీర్లను త్యాగం చేసిన విద్యార్థులకైనా మీరు న్యాయం చేయగలిగినరా అని వాళ్ళు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం చెప్పగలిగితే బీజేపీ నాయకులకు ఇప్పుడు జరిగే సభ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభ, అది పార్టీకి సంబంధించిన సభ. సరే, దాంట్లో కేసీఆర్ గారు ప్రభుత్వ పథకాలు, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ విధానాలు చెప్పే అవకాశం ఎక్కువ ఉన్నది. అయితే మేమేమంటున్నామంటే సరే, అది పార్టీ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వాళ్ళు చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ కేసీఆర్కు ఈ 3 సంవత్సరాల పరిపాలన మీద కొంత డౌట్ ఉండి ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగా వారు ముందుకు పోతున్నట్టు మేము రాజకీయంగా భావిస్తున్నాం. అందుకే మిగతా పార్టీలు కూడా రాజకీయంగా ఎప్పుడు కేంద్రంలో ముందస్తు వస్తే ఈ ముందస్తుకు సిద్ధమే అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు పోతాం అనేటువంటి మాట అయితే ఆ పార్టీ చెప్పట్లేదు కదా. స్పష్టంగా మొన్న మోడీ గారు చెప్పారు, కేంద్రంలో 2019 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీకి పార్లమెంట్ కలిపెడితే ఒక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ కొరకు రాలేదు. అయితే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు ఈ మధ్యలో రైతులకు 4,000 ఒదక్కి మిర్చి అవన్నీ తలగబెడుతుంటే కందులకు లేకపోతే సోయా కానీ లేకపోతే మిర్చి కానీ పసుపు కానీ వడ్లకు కానీ రేటు రాని పక్షంలో 4,000 ఇస్తే ఎకరానికి 40,000 రూపాయలు నష్టపోయిన రైతుల గురించి ఆ నష్టాన్ని ఈ మార్కెట్ సిస్టమ్ కానీ మిగతా ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేయడంలో కానీ ఇవన్నీ విఫలమయ్యో 4,000 రూపాయలు ఇచ్చేసి రైతులందరూ నాకే ఓటేస్తారని వాళ్ళు అనుకుంటే అది చాలా తప్పు. చాలా నష్టపోయిన రైతులు అదేవిధంగా వాళ్ళని సంతృప్తి చేసేందుకు ఒక 4,000 తర్వాత కొన్ని అడగని అంటే పోలింగ్ బూత్లో స్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు కానీ లేకపోతే వివోలకు మహిళలు అడగకున్న వివోలకు కానీ డబ్బులు జీతాలు ఇస్తే 5,000 ఇస్తా అని చెప్పి కానీ అంగన్వాడీలకు 2 సార్లు పెంచడం కానీ వాళ్ళు పోల్చిట్ ఇచ్చేది వాళ్ళు. కాబట్టి ఈ రకంగా కొంత పోలింగ్ బూత్ లెవెల్లో పనిచేసే వాళ్ళకు జీతాలు పెంచడం, మిగతా అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పి ఆరుగానికి సంబంధించిన వర్కర్లు ఎంతమంది ఉద్యమాలు చేసినా వాళ్ళకి ఇవ్వకపోవడం. కాబట్టి ఎలక్షన్
అన్ప్రిపేర్కు అనుకూలంగా ఈ బడ్జెట్ మలుచుకోవడం జరుగుతున్నది. బడ్జెట్లో కనీసం బడ్జెట్ రాబడి తగ్గింది, 60% కూడా పెట్టిన బడ్జెట్లో 60% ఖర్చు కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో బీసీలకు కొన్ని ప్రత్యేక పథకాలు కానీ లేకపోతే రిజర్వేషన్స్ కానీ మైనార్టీ అండ్ ఎస్టీ రిజర్వేషన్స్ కానీ రకరకాల ఎక్సైజ్లతోని డెవలప్మెంట్ సంక్షేమం పక్కకు పెట్టి గత 6 నెలల నుంచి ఎన్నికల ప్రిపేర్లో భాగంగానే అన్ని వర్గాలను స్పృశించే విధంగా బడ్జెట్ను మలుచుకొని ఈ రోజు రాజకీయంగా ఎత్తుగడలతో వాళ్ళు ముందు పోతూ ఈ బహిరంగ సభను పెట్టారు. రవికుమార్ గారు మీరేమంటారు? ఈరోజు విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ, ఈరోజు విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శకు మీ సమాధానం? మురళీకృష్ణ గారు అక్కడ ఉన్నటువంటి మహేష్ గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ నాకు సుపరిచితులే. ఒక్క విషయాన్ని స్పష్టంగా వారితోటి అడగదలుచుకున్నాను. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పెద్దలు చంద్రశేఖరరావు గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాల్లో అనేక అంశాలను అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రైతాంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీ మాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకొని 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిండా లేదా అనేది ఒకసారి మననం చేసుకోవాలి. వడ్డీ కూడా మాఫీ చేస్తారన్నాడు, చేయలేదు కదా అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్తారా ఈ రోజు సభలో? రెండవది వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు పెద్దలు చంద్రశేఖరరావు గారు ఏది చెప్పినా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారని చెప్పేసి మాట్లాడారు. మరి అదే మోడీ గారు మాట్లాడితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారనే విషయాన్ని వారు చెప్పాలి. ఈ రకమైనటువంటి వాదన తప్పుడు వాదన. ఒక విషయం చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ఏనాడైతే ప్రారంభించబడ్డదో మండు టెండర్లో ప్రారంభించబడ్డది, అగ్ని కిలల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ మరొకటి లేదన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రతిపక్షాలకు తెలుసు. అయితే పెద్దలు చంద్రశేఖరరావు గారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా సర్వజనితం, అన్ని వర్గాలను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 14 సంవత్సరాల పోరాట కాలం లోపల పెద్దలు చంద్రశేఖరరావు గారు తెలంగాణ వ్యాప్తంగా తిరిగినప్పుడు ఆయా వర్గాలు పడ్డటువంటి బాధలు దుఃఖం చూసి చెలించిపోయి ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి పాలసీస్ తీసుకొచ్చి నేను చెప్పనియండి సభ పెట్టుకోవడం మోసం చేయడం అవుతుందా? అయితే మోడీ గారు 100ల కొద్ది సభలు పెట్టిండు, ఎంత అందరినీ మోసం చేసినట్టే కదా ఈ దేశంలో. నల్లధనాన్ని తీసుకొని వస్తా అన్నాడు మోదీ గారు, నల్లధనం తీసుకొని వస్తా అన్నాడు. ఏ ధనం తీసుకొచ్చాడు? ఉన్నధనం పొడగొట్టాడు. ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి ఉన్నధనాన్ని పొడగొట్టిండు. మరి అలాంటప్పుడు మోడీ గారు చెప్పేదేమో సత్యమైతుంది, చంద్రశేఖరరావు గారు చెప్పేదేమో దొంగతనం అవుతుందా? ఆన్ రికార్డ్ గా ఉన్నాం. ఈ రోజు 40 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ కు 100 రెట్ల పెన్షన్ ఇస్తున్నాం ప్రజలకు. ఆ ప్రజలకు అందుతుంది 40 లక్షల మందికి. 20 లక్షల మందికి వివిధ పథకాల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి జరుగుతా ఉన్నది. ఈ విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలి. పని చేసిందాన్ని మంచి చేసిందని చెప్పాలి కానీ ప్రతిదీ రాజకీయ కోణం నుంచి చూసి ఇది జరిగింది అది జరిగింది. ఏం జరిగిందండి? తెలంగాణ ప్రజలు అద్భుత రీతిలో సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత పెద్దలు చంద్రశేఖరరావు గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు సభ జరుగుతుంది, లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. రవి గారు, నేను స్పెసిఫిక్ గా ఒక్క నిమిషం రవాణా, నేను కేసీఆర్ గారు సభ పెట్టడం మోసం అని నేను అనలేదు. ఆ వర్డ్ నేను అనలేదు. నేను అన్నట్టు మీరు అంటున్నారు, నేను అనలేదు. అది ఒకటి ఫస్ట్ ఎందుకు భయపడుతున్నారు? మీరు అట్లా మాట్లాడు. నేను మోసం అని అనలేదు కదా. ఆనందాన్ని రవీందర్ గారు గుర్తు చేసుకోవాలి. నేను సమాధానం చెప్తాను. రవికుమార్ గారు ఒక మాట నేను అడిగేది, మీరు అనలేదు కదా పరిపాలన గురించి రవీందర్ గారు చెప్పుకోవడం తప్పైతుందా? రవీందర్ గారు వినడం తప్పైతుందా? రవీందర్ గారు, ఈ ప్రాంత ప్రజల అస్తిత్వ పోరాటాన్ని కూడా మర్చిపోతే రవీందర్ గారు, ఇలా కేవలం కొంతమంది పదవుల కోసానికి తెలంగాణ పుట్టిందా? ఒక్క నిమిషం రవీందర్ గారు, లేదా ఇంకా కొంతమందికి రాకపోతే ఒక్క నిమిషం. ఇప్పుడు నేను అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు సభ పెట్టుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు, మీ పార్టీ విషయం, దానికి నేను మోసం లేదు, అదొకటి. రెండోది ఏంటంటే,
ఇవాళ మేము అడుగుతున్నాం 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల ముందు ఇంత పెద్ద ఎత్తున మీరు సభ పెట్టుకున్న సందర్భంలో మేము అడిగేది ఏంటంటే ప్రజల పక్షాన మీరు వ్యవసాయం గురించి మాట్లాడు, వ్యవసాయంలో ఇవాళ రైతు హ్యాపీగా ఉన్నాడా? 4,000 రూపాయలు ఎకరానికి నెక్స్ట్ ఇయర్కి ఇచ్చేది, అది ఇప్పుడు ఇచ్చేది కాదు, నెక్స్ట్ ఇయర్కి ఇచ్చే దాని గురించి ఇప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు నష్టపోయిన రైతులు, అప్పుల పాలైన రైతులు మీరు 4 సంవత్సరాలు మీరు వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తే 49,000 రూపాయలు, ₹1,00,000 49,000 రూపాయల వడ్డీ అయింది రైతుకు. ఆ వడ్డీ రైతు ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏ మేరకు ఫుల్ఫిల్ చేసింది, ఏ మేరకు ఫుల్ఫిల్ చేయలేదు మొత్తం చెప్తారు కదా. ఇప్పుడు రుణమాఫీ విషయం మీరు అన్నప్పుడు ప్రధానమైన అంశం తెలంగాణ ఉద్యమాన్ని గురించి ఇప్పుడు మాట్లాడదు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం వచ్చింది, పక్కా మాది రాజకీయ పార్టీ అని కేసీఆర్ గారే చెప్పారు. ఇంకా రాజకీయ పార్టీ అన్న తర్వాత మళ్ళీ ఉద్యమ విషయాలు ఇప్పుడు ఎందుకు? ఉద్యమంలో అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు ఉన్నారు, అందరు మాట్లాడిండ్రు. ఇవాళ ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో పోయినారు. మీ క్యాబినెట్లో సగం మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమం ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయాలు మనం మాట్లాడద్దు, ఉద్యమ విషయాలే వద్దు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారి. దాంట్లో రైతులు అన్నా నువ్వు నేను ఉద్యమంలో కలిసి పనిచేసినాం. అయితే ఇవాళ రుణమాఫీ విషయం వచ్చినప్పుడు రుణమాఫీలో పూర్తి వైఫల్యమైంది. ఆ మిగులు డబ్బునే నెక్స్ట్ ఇయర్ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా మీరు ఇవాళ దాన్ని పెట్టారు. అది రైతుల కడుపు నింపేది కాదు. నేను స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా, దానికి మీరు జవాబు చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. ఇవాళ మొత్తం రోడ్ల మీద రైతులు ధర్నాలు చేస్తూ ధాన్యాన్ని మిర్చిని కాలబెట్టుకుంటుంటే దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు. సందర్భాలలో ఎవరు ఉచితమో ఎవరు ఉచితం కాదో, ఏ కులము కలిసి వస్తుందో లేని రాజకీయ పార్టీ చేస్తే ఒక మంచి విధానం, వేరే పార్టీ చేస్తే తప్పుడు విధానం అవుతుందా? ఇది రాజకీయాలలో సర్వసాధారణమైనటువంటి విషయాన్ని మీరు గుర్తారు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు జాతీయ పార్టీని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. మోడీ గారే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను పొగుడుకున్నారు. మిషన్ కాకతీయ గురించి బ్రహ్మాండంగా మన్ కీ బాత్ లో చెప్పారు. గంగదేవపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి గురించి మన్ కీ బాత్ లో చెప్పారు. ఇంతకంటే ఇంకా ఏం ప్రశంసలు కావాలి? వాడండి ఆ విలేజ్, అది వాళ్ళ తెలియదు. ఒక వాడ విలేజ్ గంగదేవపల్లి అందరికీ తెలిసిందే. దాని గురించి 50-30 ప్రధానమంత్రికి తెలియదంటారు. మీరు అడిగే దాంట్లో అంటే మీరు డెవలప్మెంట్ సంబంధించి వారి ఆర్గ్యుమెంట్ అది, రైతు రుణమాఫీ గురించి చెప్పేదానికి నేను కొన్ని చెప్తున్నా. రవికుమార్ గారు కొన్నిటికి నిర్దిష్టమైన మౌలిక ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సింది ఉంది. ఒక మాట చెప్తున్నా, చెప్పండి మురళీకృష్ణ గారు. నేను ఒక విషయం చెప్తాను. 30 ఏళ్ల పరిపాలన గురించి 30 రకాలైనటువంటి పథకాలను అమలు చేసినాము, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మీరు ఒకటి చూడండి, 40 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్స్ వస్తున్నాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అద్భుతంగా మేము ల్యాండ్ చేసినాము. మీరు చూడండి, షాదీ ముబారక్ పథకం కానీ ఇతరతరమైన అనేక పథకాలను ఈరోజు ఒంటరి మహిళ గురించి ఎవరైనా ఆలోచన చేశారండి? ఆ ఒంటరి మహిళ గురించి ఈరోజు దయానీయమైనటువంటి స్థితిలో బతుకుతున్నటువంటి ఒక స్త్రీకి సంబంధించినటువంటి మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేందుగా వాళ్ళకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం చూడండి, ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క క్లాసును చెప్తున్నారు. కానీ నేను అడుగుతాను, హామీ ఇచ్చి ఇంతవరకు ఫుల్ఫిల్ కానటువంటి వ్యవహారాల గురించి ఈ రోజు అడుగుతున్నటువంటి మాట రవి గారు. చాలా స్పష్టంగా రవి గారు నాకు ఒక అవకాశం, నేను మాట్లాడినట్టు మీరు సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, మీరు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది అంతే మొత్తంలో. దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇప్పుడు మీరు చేసినారు, కానీ దానికి వడ్డీ మీరు 4 దఫాలుగా కిస్తీలు చెల్లించారు. అప్పుడు ఏకమొత్తంగా చెల్లించినాము. దానికి అయినటువంటి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు. ఇంకా కూడా రైతుల పాస్ పుస్తకాలన్నీ కూడా బ్యాంకులలో తాకట్టు మీదనే ఉన్నాయి. వాటిని విడిపించినప్పుడు మీరు చేసిన రుణమాఫీ అయినట్టు లెక్క. దాని మీద ఇలా సభలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, 36 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆగమైపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి ఏదో విచారణ పేరుతో 3 ఏళ్ల నుంచి తాత్సారం చేస్తున్నారు. వాళ్ళ అంశాలను కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తర్వాత 3వ అంశము, నకిలీ విత్తనాలు. రైతులు ఒక పక్క పంట లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతుంటే నకిలీ విత్తనాల మీద చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీలు పీడీ యాక్టులు పెడతామన్నారు. ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోలే. రైతులకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో
తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే మీ ఎనమాముల మార్కెట్లో మిర్చి రోడ్ల మీద పోసి తగలబెడుతున్నారు. అది మీకు వరంగల్లో ఉండి కూడా మీకు కనబడకపోతే తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎట్లా చెప్తున్నారు మీరు అనేది ఇంకొక ప్రశ్న. ఇంకో మాట, నిన్న చివరికి ఒక మాట చెప్తారు. నిన్న రాష్ట్రపతి గారు ఓయూలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు, దేశమంతా పరిశోధనలో ముందుకు పోవాలని. మీ ప్రభుత్వం పరిశోధనలు వచ్చిన తర్వాత కొత్తగా ఉన్నటువంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ మెస్ బిల్లులు ఇచ్చేదానికి వెనక పోతుంది. ఆ స్టైఫండ్లు వీళ్ళ ప్రభుత్వం మీ విద్యార్థులు భవిష్యత్ తరాలను మీరు హరించేటువంటి కార్యక్రమం, మిమ్మల్ని ప్రశ్నించే గొంతులను అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారు, స్టైఫండ్లు ఆపేస్తున్నారు. సరే, ఈ రకమైన ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో వారికి ఈ ప్రశ్న వీరితో కలిపి నేను అంటున్నా, నిన్న ఓయూలో జరిగిన సమావేశంలో గవర్నర్ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? విద్యార్థులను ఎందుకు నిర్బంధించారు? ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కేంద్ర బిందువులుగా పనిచేసినాయి. అలాంటి ఉస్మానియా 100 సంవత్సరాల వేడుకలలో కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు 17 నిమిషాలలో సమావేశాన్ని ముగించారు? దీనికి జవాబు చెప్పండి. మురళీకృష్ణ గారు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వేణుగోపాల్ అన్న ఓయూ గురించి మాట్లాడిండు, మహేష్ గారు వివిధ పథకాల గురించి మాట్లాడిండ్రు. ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి, వరంగల్ మార్కెట్ గురించి మాట్లాడారు. వరంగల్ మార్కెట్లో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ఒక మిర్చి గురించే మీరు మాట్లాడతారు. గతంలో ఇచ్చినటువంటి క్రాప్లకు మద్దతు ధర, అన్ని క్రాప్లకు మద్దతు ధర ఇచ్చారు. వీటి గురించి కూడా తీవ్రంగా ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో పట్టిన ప్రభుత్వం కూడా ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇది ఒకటి. రెండవది, మీరు మేనిఫెస్టోలో ధరల స్థిరీకరణ కోసం నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు రైతులు ఆగమై పంటలు గాలబెట్టుకునే పరిస్థితి వస్తే పట్టించుకుంటలేరు మీరు అధికారంలో వచ్చిన తర్వాత. మీరు అదే తప్పుగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల పంట పండడమే మహాగగనం అయిపోయింది. 25 లక్షల పంపు సెట్లు ఈ మొత్తం తెలంగాణ ప్రాంతం లోపల ఉండే. ఇప్పుడు ఉన్నాయా అండి పంపు సెట్లు? కరెంటు బ్రహ్మాండంగా వస్తుంది. రైతాంగాన్ని 2 పంటలు వేసుకోవడానికి కోసానికి ముందడికి పోతా ఉన్నారు. రైతులు ఈ రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ వరంగల్ వేదికగా జరగబోతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఈరోజు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? దాదాపుగా ఎన్నికల వాతావరణం క్రియేట్ అవుతోంది అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి అటు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారా, బీజేపీని టార్గెట్ చేస్తారా? ఈ రెండు పార్టీలో ఎవరు ప్రత్యర్థి పార్టీగా ఈరోజు టీఆర్ఎస్కి నిలబడేటువంటి ఆస్కారం ఉందంటే? వేణుగోపాల్ గారు మీరు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయన ఎవరిని చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ మధ్యన అయితే బీజేపీని బాగా పట్టించుకుంటున్నారు. ఎందుకంటే బాగా పట్టించుకుంటున్నారు, బాగా ప్రేమిస్తున్నారు కూడా. ప్రేమించడం పట్టించుకుంటున్నారు. ఎందుకంటే మేము 5 రాష్ట్రాల్లో ఎన్నికలలో గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఇక్కడ తప్పనిసరి ఏర్పడుతుంది, తప్పనిసరి మేము ఆ ప్రయత్నాలలో ఉన్నామని తెలిసిన తర్వాత మా గురించి కూడా వాళ్ళు పట్టించుకుంటున్నారు. సరే, మిగతా వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతా, కానీ ఖచ్చితంగా రేపు తెలంగాణలో ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అది వారి స్వేచ్ఛ, వారి గురించి వారు ఏం మాట్లాడతారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం చెప్పేది అంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్రేమించేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర నాయకత్వం దేశిస్తుందా టీఆర్ఎస్ని? దేశం ఎందుకు ఉంటుందంటే రాజకీయాల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అక్కడ రాజకీయంగా నిలదొక్కునేందుకు వాళ్ళ ప్రయత్నం చేస్తుంటారు, రాజకీయంగా ఎట్లా అధికారం రావాలని మా ప్రయత్నం మేము చేస్తుంటాం. మేము కేంద్రం నుంచి మేము పరిపాలిస్తున్నాం, ఇక్కడ కొంత మేము నిధులు ఇస్తున్నాం, తర్వాత మేము కొన్ని పథకాలు ఉన్నాయి, ప్రత్యేక పథకాలు ఉన్నాయి, అవన్నీ మేము ప్రజలలో తీసుకుపోతున్నాం. పార్లమెంట్ సదస్సులు పెట్టాం, తర్వాత రేపు అసెంబ్లీ సదస్సులు పెట్టబోతున్నాం. ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది, నెక్స్ట్ అమిత్ షా రాబోతున్నాడు. మేము 1 by 1 పోలింగ్ బూత్ వరకు మేము ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి, ఎట్లా రేపు మా ప్రభుత్వ పథకాలను కిందికి తీసుకెళ్లాలి ప్రజలకు, ఎట్లా ఇక్కడ తెలంగాణలో మేము తెలంగాణ ఇచ్చాము. తెలంగాణ రావడానికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కారణం. కాకినాడ తీర్మానం నుంచే తెలంగాణ అంశానికి ప్రాణం వచ్చింది. ఆ తర్వాత 3 రాష్ట్రాలు ఇచ్చాం. ఆ తర్వాత మేము మళ్ళీ చెప్పండి, మేము 3 రాష్ట్రాలు ఇచ్చాం. దాంతో 3 రాష్ట్రాలు ఇప్పుడు అయిపోయింది సార్. అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు? రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఒక నిజం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిజం, వచ్చి 3 ఏళ్ళు అయిన మాట నిజం, మళ్ళీ 2 ఏళ్లలో ఎన్నికలకు వెళ్ళబోతున్న మాట నిజం. వీటి గురించి మాట్లాడుకుందాం. కేంద్రంలో అందుకే చెప్తున్నా, కేంద్రంలో మా పరిపాలన, మేము తీసుకున్న నిర్ణయాలు, మా పథకాలు ఇవాళ రాష్ట్రం నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, లేదంటే మేము ఇచ్చే నిధులతోనే నడుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో రేపు ఇక్కడ ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తాను. చెప్పండి. మొత్తం తెలంగాణ ప్రాంతం లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ పోయినాయి, అది 3 ఏళ్ల కింద. ఒకటి. రెండవది
మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అంటే మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాలలో కానీ ఇతర ఢిల్లీలో ఏ పరిస్థితి ఏం జరిగింది అనేది వారికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అప్పర్ హ్యాండ్ కావచ్చు, అప్పర్ హ్యాండ్ కావచ్చు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లోపల పవర్కు వస్తుందని చెప్పుకోవడం అనేది కళ. రెండవది, తెలంగాణ కోసానికి తీర్మానం చేసి మరి వారు ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని చేయలేదు? అప్పుడు చేయకపోయినటువంటి వేణుగోపాల్ గారు కూడా చెప్పినటువంటి మాట, వేణుగోపాల్ గారు చెప్పిన మాట మీకు చెప్తున్నాం. ఎందుకు ఇప్పుడు అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మీకు పోటీగా ఎవరు రాబోతున్నారు అన్నదే ఇక్కడ చర్చ. ఒక్కటే సూటిగా నేను చెప్పదలుచుకునే ఏంటంటే, మాకు టార్గెట్ కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ఇంకేదో పార్టీ కాదు. ముఖ్యమంత్రి గారి టార్గెట్ ప్రగతి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం లోపల మొత్తం దేశం లోపల అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రగతిని టార్గెట్ చేస్తున్నారండి. వీళ్ళెంత అండి? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. ఇవాళ వాళ్ళు లేచి పైకి నిలబడడం అనేది కళ. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ తాండూరులో జరిగిన మీటింగ్ లో 50,000 మంది గ్యాదర్ అయినరు అంటేనే బడుగు బలహీన వర్గాల గర్జన అని చెప్పి మీరు ఆపితే నేను మాట్లాడతా. రవికుమార్ గారు అయిపోయి ఎన్నిసార్లు చెప్తారు అదే మాట? నమ్మట్లేదు ప్రజలు మిమ్మల్ని. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏ తెలంగాణ ఉద్యమం పేరుతోని ఉస్మానియా యూనివర్సిటీ నడిచిందో అదే ఉద్యమంలో కేసీఆర్ గారు నోరు తెరవలేకపోయినారు. స్క్రీన్ల మీద కేసీఆర్ గారి ఫోటో వస్తే కేసీఆర్ డౌన్ డౌన్ అని చెప్పులు విడిసే కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ మీడియా తొక్కిపెట్టి ఆ విషయాలు బయటకు రాకుండా చేసిండ్రు. అనేక మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసి గొంతు నొక్కిండ్రు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 100 ఏళ్ల పండుగ ఉస్మానియాలో జరుగుతుంటే ఉస్మానియా విద్యార్థుల యొక్క త్యాగాన్ని ఒక్క మాట కూడా చెప్పలేదు. దానికి అదే మాట అంటున్నా. వాళ్ళది బలుపు కాదు, వాళ్ళది వాపు. అంతర్గతంగా చాలా కుమ్మలాటలతో టీఆర్ఎస్ సతమతమవుతుంది. క్యాడరు లోపల ఉన్నటువంటి 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న క్యాడరే రేపు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఒకటి. రెండోది, తాండూరులో జరిగిన బలహీన వర్గాల గర్జనని తాండూరు అసెంబ్లీలో ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్ పెడితే 50,000 మంది వచ్చారు. అట్లా 119 అసెంబ్లీలు జమ చేస్తే వీళ్ళు పెట్టే 15 లక్షలు కాదు 30-40 లక్షల మందిని గ్యాదర్ చేసే సత్తా ఉన్న పార్టీ. గ్రామాన కమిటీ, జెండా, కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి పార్టీ. సుదీర్ఘ నేను అదే అంటున్నా, పోటీలో లేదు అనేది వాళ్ళకి పైన వరంగల్ నుంచి చూస్తే టీఆర్ఎస్ లో కనబడుతున్న వాపును చూసి అది బలుపు అనుకుంటున్నారు. తప్పు. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు జరుగుతుంది, చీలిక రాబోతున్నది. రాబోయే రాజకీయాలు మీరు చూస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క అడుగు మీరు టీఆర్ఎస్ పతనం ఈ సభతోనే ప్రారంభమవుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగ తీర్పుతోని కాంట్రాక్ట్ ఉద్యోగులను 3 ఏళ్ల నుంచి మభ్య పెట్టారు. మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది న్యాయబద్ధం కాదని హైకోర్టు కొట్టేసింది. ప్రతి ఒక్క అంశంలో రైతులు కూడా గడ్డాలు పెంచుకోండి, మీసాలు పెంచుకోండి, ప్రాబ్లం లేదు. తెలంగాణ ప్రాంతం లోపల టీఆర్ఎస్ పార్టీ అనేది చెరగని ముద్ర వేసింది, ప్రతి వ్యక్తిని కదిలించింది. మీరు ఈరోజు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఈ రెండింటిని విడదీయలం. ఈ రెండు పర్యాయ పదాలు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం, ఈ రెండు పర్యాయ పదాలు. ఒకదాన్ని మాట్లాడినప్పుడు మరో పార్టీ మాట్లాడాల్సిందే. దేన్ని మాట్లాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు పొలిటికల్ గా ఏ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసేటువంటి ఆస్కారం ఉంది, రాబోయే కాలంలో ఎవరు ఈ పార్టీకి పోటీకి నిలబడేటువంటి ఆస్కారం ఉంది అనేది కూడా ఈ వేదిక తేలేటువంటి ఆస్కారం ఉంది. రవీందర్ గారు, మొన్న జరిగిన ప్లీనరీ ఫెయిల్ అయింది కొంపెల్లిలో, ఉస్మానియాలో ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సందేశం ఏ రకంగా ఉండబోతోంది? ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఏ పార్టీ ప్రధానంగా ఈ ఎన్నికల్లో
టీఆర్ఎస్కి పోటీగా నిలబడేటువంటి ఆస్కారం ఉంది. చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.